నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్ పీసీ బిల్ అన్నమాట. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్ట్రీమ్ అయితే ఇంటర్ ప్రాసెస్ చూసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ అయిందండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. ఈ వీడియోలో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటే మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇంటెల్ కోర్ i3-10100F అనమాట. నా i3-10100F తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది తక్కువ వస్తుంది ప్రాసెసర్. నార్మల్‌గా మీరు 12100 తీసుకుంటే 12థ్ జనరేషన్ ప్రాసెసర్ తీసుకుంటే అది అరౌండ్ దీనికంటే డబల్ లేకపోతే 5000 ఎక్స్ట్రా పడుతుంది. అందుకే నేను 10100 తీసుకోమంటాను. సో 2 కూడా సేమ్ స్పెక్స్, జస్ట్ ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంది, కాదంటలేను. కానీ యావరేజ్ యూజర్‌కైతే పెద్దగా ఫరకేం పడదనేసి అయితే నా ఒపీనియన్. అండ్ ప్రాసెసర్ గురించి స్పెసిఫికేషన్ చూసుకుందాం అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్ నుంచే. సో ఇది అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్‌సైట్. సో ప్రాసెసర్ ఎప్పుడొచ్చింది అంటే 2022లో వచ్చింది. 2 ఇయర్స్ అవుతుంది. 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్, 4 కోర్ 8 థ్రెడ్స్, 3.0 గిగాహెర్ట్జ్ బేస్ ఫ్రీక్వెన్సీ ఉంది. టర్బో బూస్ట్ చేస్తే 4.30 గిగాహెర్ట్జ్‌కి టర్బో బూస్ట్ అవుతుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే DDR4 ర్యామ్ అండ్ 2666 మ్యాక్స్ ఫ్రీక్వెన్సీ అనమాట. అండ్ 128 జీబీ దాకా కూడా మెమరీ సపోర్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 12 సాకెట్ వస్తుంది. తర్వాత మీకు వర్చువలైజేషన్ అండ్ SSE 4.1, SSE 4.0, AVX 2 సపోర్టెడ్ వస్తుందన్నమాట. అండ్ వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే భయ్, దీంట్లో ఎఫ్ సిరీస్ కాబట్టి మీకు డిస్ప్లే రాదు. సపరేట్ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకుంటే మీకు డిస్ప్లే అనేది వస్తుందన్నమాట. ఒక మంచి ప్రాసెసర్ అయితే ఉంది. బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్లో ఇది ఒకటి మంచి రికమెండేషన్ అనమాట అనేది. నెక్స్ట్ ఇది కంఫర్టబుల్ మదర్ బోర్డ్ ఏంటంటే H14 మదర్ బోర్డ్ చూసుకోవచ్చు. బడ్జెట్లో వచ్చేస్తుంది 5800 రూపాయలకు అనమాట. సింపుల్ అండ్ బేసిక్ డిసెంట్ లుకింగ్ మదర్ బోర్డ్ MSI నుంచి. సో మెయిన్ హైలైట్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రాసెసర్ వస్తుంది, ఇక్కడ 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి, ఇక్కడ సిస్టమ్ ఫ్యాన్ ఒకటి పెట్టుకోవచ్చు, CPU ఫ్యాన్ ఒకటి పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత పవర్ సప్లై, ఇక్కడ M.2 స్లాట్ పెట్టుకోవచ్చు. కింద కూడా ఇంకోటి కూడా ఉంది స్లాట్. ఐ థింక్ ఇది స్టోరేజ్ కానీ వైఫై కార్డ్ కానీ పెట్టుకోవచ్చు. కింద ల్యాన్ కార్డ్, క్యాప్చర్ కార్డ్ గురించి పెట్టుకోవచ్చు. దాని మీద ల్యాన్ కార్డ్ మీద కూడా సపరేట్గా వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మెటల్ స్ట్రిప్ లాగా పెట్టినమాట, గార్డ్ ప్రొటెక్షన్ లాంటిది. గ్రాఫిక్ కార్డ్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా దీనికి అనమాట. సో ఇది బేసిక్ మదర్ బోర్డ్ అనమాట. అంత హైట్ సేమ్లో VRMs కూడా చాలా బేసిక్ ఉన్నాయి. బడ్జెట్లో ఉన్న వాళ్ళకైతే మంచిగా సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఏమి ఇస్తుంది అంటే మీకు విజే పోర్ట్ వస్తుంది, HDMI పోర్ట్, 2 USB 3.0 పోర్ట్స్, 4 USB 2.0 పోర్ట్స్, PS2 కనెక్టర్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఓవరాల్గా బడ్జెట్లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో ర్యామ్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2666 మెగాహెర్ట్జ్ ర్యామ్ తీసుకుంటాం. ఏదైతే ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ రికమెండ్ చేసారో అదే రికమెండ్ చేసుకుంటాం బేసిక్ది. సో మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే క్రూషల్ బేసిక్ ర్యామ్ ఉంది 8 జీబీది. ఇక్కడ 2590 రూపీస్ ఉందన్నమాట బేసిక్ ర్యామ్. నెక్స్ట్ గైస్ స్టోరేజ్. సో ఇక్కడ స్టోరేజ్ వచ్చేసరికి ఒక చిన్న పాయింట్ అవుట్ యాడ్ చేస్తాను ఏంటంటే, చాలామంది నేను చాలామంది రికమెండ్ చేస్తున్నప్పుడు చాలామంది కూడా హార్డ్ డిస్క్లు అయితే స్కిప్ చేస్తారు గైస్. సో అయితే SSD తీసుకుంటూ లేకపోతే M.2 SSD తీసుకుంటూ, SSD గురించి మీకు తెలిసిందే. చిన్న హార్డ్ డిస్క్ ఉంటాయి కదా, చిన్న స్క్వేర్ షేప్లు ఉంటాయి అవి. అండ్ లేకపోతే ఇవి M.2s కూడా ఎక్కువనే క్లిక్ అవుతుంది అనమాట. హార్డ్ డిస్క్ గైస్ యావరేజ్ పర్సన్కి హార్డ్ డిస్క్లు అయితే అవాయిడ్ చేస్తుర్రు. సో దానివల్ల క్యాబినెట్స్ కూడా హార్డ్ డిస్క్ సంబంధించిన బేస్ కూడా అవి కూడా ఎక్కువ లేవు, తగ్గించేసారు అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ బిల్లుకి ఓన్లీ సింగిల్ స్టోరేజ్ అనమాట. అది కూడా క్రూషల్ వాళ్ళ P2 500 జీబీది 3D NAN SSD అనమాట. సో ఇది ప్రైస్ వచ్చేసరికి 4192 రూపీస్. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ దొరికిపోతుంది. అండ్ క్రూషల్ ఒక మంచి ట్రస్టెడ్ బ్రాండ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కూడా ర్యామ్ కూడా క్రూషల్దా యూజ్ చేస్తారు, అండ్ స్టోరేజ్ కూడా క్రూషల్దా యూజ్ చేస్తున్నాం అనమాట. సో బై ఒకవేళ గిట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే గిట్లా ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా ఒపీనియన్లో ఇది ఒక మంచి ఆప్షనే. క్రూషల్ వాళ్ళది స్టోరేజ్ ఉందా 3D NAN ఉంది కాబట్టి. సో 500 GB యావరేజ్ పర్సన్కి అయితే 500 GB మస్తు అయిపోతుంది నా ఒపీనియన్. ఎక్కువ కాకపోతే ఇట్లా 1 TB వేరియంట్ కూడా ఉంటే ఇట్లా నేను రికమెండ్ చేస్తాను కింద. నెక్స్ట్ గైస్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే నేను జొటాక్ తీసుకున్నా. సో జొటాక్ వాళ్ళది ఏంటంటే 5 years దాకా వారంటీ ఉంటుంది. అండ్ ఎక్స్టెండెడ్ ఓవరాల్ అయితే 3 years వారంటీ ప్లస్ 2 years ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది స్టిల్ గ్రాఫిక్ కార్డ్ మీద. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది GDDR5 మీద ఉంది. 2 GB ర్యామే,
కానీ సరిపోతుంది. డిస్ప్లే అవుట్పుట్కి ఈ స్పోర్ట్స్ టైటిల్స్ ఉంటాయి కదా, మీరు ఫ్రీ టు ప్లే గేమ్స్ ఉంటాయి కదా, ఫార్ట్ నైట్, పబ్జి, వ్యాలరెంట్ అండ్ డాంట్లెస్, ఏవైతే ఫ్రీవి అండ్ ఈ స్పోర్ట్స్ టైటిల్స్ ఉంటాయి కదా, అవి ఈజీగా ఆడొచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా, ల్యాగ్ లేకుండా ఆడొచ్చు. అండ్ చిన్నది బై ఎక్కువ పవర్ కూడా కన్సూమ్ చేయదు. ఐ థింక్ 53 వాట్స్ ఏమో పవర్ కన్సంప్షన్ చేస్తుంది, అంతకంటే మించి ఎక్కువ కూడా చెయ్యదు. ఇది ఓల్డ్ మోడలే, కానీ ప్రజెంట్ లాస్ట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే హెచ్డిఎంఐ పోర్ట్ కూడా వస్తుంది అండ్ డివిఐ పోర్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇది ఎక్కువ పవర్ కూడా కన్సూమ్ చేయదు, బడ్జెట్లో కూడా వస్తుంది. చాలా మంది ఏంటంటే 730 లేకపోతే 710 లోకల్ సెల్లర్స్ తీసుకోమని చెప్తారు. అది దీనికంటే తక్కువ రేటు కూడా వస్తుంది గైస్. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ గ్రాఫిక్ కార్డులు అయితే పోయి తీసుకోకండి, మళ్ళీ బిస్కెట్లో కాలు పెడతారు. ముందు చెప్తున్నా, బిస్కెట్లు అయితే కాలు పెట్టకండి. మంచిది ఏదన్నా అట్లీస్ట్ కొన్ని రోజులు వచ్చేటట్టు పెట్టుకొని, దీంట్లో లేటెస్ట్ గేమ్స్ అయితే ఆడలేరు పోయి, ముందు చెప్తున్నా. మళ్ళీ అది ఇది అట్లా చెప్పినావు ఇట్లా చెప్పినా అంటారు. లేటెస్ట్ గేమ్లో అయితే ఈ గ్రాఫిక్ కార్డ్తో ఆడలేరు. ఈ స్పోర్ట్స్ టైటిల్స్ ఆడొచ్చు, పాత జీటీఏ 5 కూడా ఆడొచ్చు, దీంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ వేరే గేమ్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి గేమ్స్, అవి కూడా ఆడొచ్చు. నేను రికమెండ్ చేయమంటారు, నేను రికమెండ్ చేస్తాను సపరేట్గా ఏవే గేమ్స్ దీంట్లో స్మూత్గా ఆడతాయి అనేసి. ప్రస్తుతం అయితే మీరు ఫార్ట్ నైట్, పబ్జి, డాన్లెస్, వ్యాలరెంట్ అండ్ వేరే వేరే చిన్న గేమ్స్ ఉన్నాయి 2017, 2018 లైక్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా, డార్క్ సైడర్స్, అలాంటి హ్యాక్ అండ్ స్లాష్ కూడా గేమ్స్ కూడా ఆడొచ్చు అన్నమాట. మీకు ఏ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. తర్వాత మీరు అంతా అయిపోయింది, పవర్ సప్లై నుంచి తీసుకొస్తాం అంటే చక్కగా పవర్ సప్లై కలిపి అండ్ ఈ స్పోర్ట్స్ పవర్ సప్లై అన్నమాట. ఇదే ఎందుకు తీసుకున్నా అంటే తక్కువలో వస్తుంది అండ్ 2 years వారంటీతో పాటు వస్తుంది. 2 years వారంటీ కూడా వస్తుంది. సో అట్లా అనేసి మన ప్రాబ్లం అయినా సరే చక్కగా మన దగ్గర సరిపోతుంది. ఇది 500 వాట్స్ అనమాట. ప్రైస్ 2100 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పెద్ద 120mm ఫ్యాన్ వస్తుంది. బేసిక్గా పవర్ సప్లై నాన్ మాడ్యూల్ కాదు, వైర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ వైర్స్ అనమాట. చేంజ్ చేసుకోవడానికి కదా, దాని ఇక్కడ మీకు స్విచ్ ఏదైతే ఉంటుందో స్విచ్ ఉంటుంది, దీనికి డైరెక్ట్ కనెక్ట్ చేయడం, ఆన్ చేసుకోవడం అంతే అనమాట. కొన్నిటికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇక్కడ స్విచ్ వస్తుంది, ఇక్కడ కూడా స్విచ్ కూడా ఆన్ చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ సిపి కూడా ఆన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో చాలా మంది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. బేసిక్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది, 500 వాట్స్ మస్తు అయిపోతుంది. ఫ్యూచర్లో మీరు గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే కూడా 1650 కానీ లేకపోతే 2060 కానీ 3050 గ్రాఫిక్ కార్డులకి ఈ పవర్ సప్లై సరిపోతుంది. అండ్ నెక్స్ట్గా ఫైనల్గా చూసుకుంటే క్యాబినెట్ అనమాట. సో అవన్నీ కలిపేసి క్యాబినెట్ చూసుకుంటే యాన్స్ ఈ స్పోర్ట్స్ అనమాట. సో ఇక్కడ పవర్ సప్లై యాన్స్ ఈ స్పోర్ట్స్ తీసుకున్నా, క్యాబినెట్ కూడా యాన్స్ ఈ స్పోర్ట్స్ తీసుకున్నా, రెండు కూడా సేమ్ అనే సేమ్ కంపెనీ నుంచే తీసుకున్నా. అండ్ ఇక్కడ ప్రైస్ తీసుకుంటే 2655 రూపీస్ ఉంది. ఎందుకు ఇదే తీసుకున్నా అంటే guys, ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ టెంపర్ గ్లాస్ ఉంది. ఫ్యూచర్లో మీరు ఆర్జీబీ ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఆర్జీబీ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆర్జీబీ లుక్ బాగా వస్తుంది. ఫ్రంట్లో చూసుకుంటే స్లైట్లీ ఎల్ఈడి స్ట్రిప్ ఏమంటారు టెక్కీ లాగా ఒక స్ట్రిప్ వస్తుంది. గేమింగ్ అల్టిమేట్ అనమాట. సో గేమింగ్ క్యాబినెట్ అండ్ మెటల్ ఫినిష్ లాగా వస్తుంది ఇక్కడ ఫ్రంట్లో. సైడ్లో చూసుకుంటే టెంపర్ గ్లాస్ వస్తుంది. అండ్ లోపల చూసుకుంటే మనకి ఇక్కడ మదర్ బోర్డ్ పెట్టుకోవచ్చు, ఐఎస్ షీల్డ్, గ్రాఫిక్ కార్డ్, కింద పవర్ సప్లై ఇక్కడ. అండ్ ఇక్కడ ఉంటే ఇట్లా 5 lakh ఛాన్స్ కింద హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు దీని వెనకాల సైడ్ నుంచి. అండ్ M.2 అయితే మీకు అందరికి తెలిసిందే. అండ్ స్విచెస్ పైన ఉన్నాయి గైస్. ఇక్కడ బ్యాక్ సైడ్లో పవర్ సప్లై పెట్టుకోవచ్చు, గ్రాఫిక్ కార్డ్ అండ్ ఐఎస్ షీల్డ్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏవైతే అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిరన్నమాట. అండ్ మీరు ఫ్యాన్ పెట్టుకోవాలంటే ఇక్కడ సైడ్లో పెట్టుకొని ఇంకొంత ఒకటే సింగిల్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు అండ్ ఫ్రంట్లో కూడా ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే guys, ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో మంచిగా ఉంది. ఆఫ్లైన్ మీకు ఇంకా తక్కువగా వస్తుంది, 2000 కూడా వస్తుంది. అండ్ అమెజాన్ ప్రైస్ గైస్, మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను ఇప్పటిదాకా క్యాల్కులేట్ చేసి మొత్తం అమెజాన్ ప్రైస్ అనమాట. సో అమెజాన్ ప్రైస్ చూసుకుంటే నేను క్యాల్కులేట్ ఓపెన్ చేసి అన్ని కూడా ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేసిన, కావాలంటే వీడియో పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు ప్రైజెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి. సో ఓవరాల్ చూసుకుంటే అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తే మీకు 32,332 రూపీస్ వస్తుంది అనమాట. సో 32,000 రూపీస్ అమెజాన్లోకి మీరు ఆర్డర్ చేస్తే అనమాట. అదే మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళారు అనుకోండి, ఆఫ్లైన్ స్టోర్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేసి ఆర్డర్ చేస్తే ఇట్లా మీకు ఇంకా తక్కువకి వస్తుంది. అండ్ పవర్ సప్లై కాడ, క్యాబినెట్ కాడ, స్టోరేజ్ కాడ మీకు 200-300 అయితే ఆబ్వియస్గా డిస్కౌంట్ వస్తుంది. సో 30,000 లేకపోతే 28,000-29,000 అయితే ఈ పీసీ బిల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది బయట మీకు. అండ్ మీరు ఇంకేమైనా బిల్స్ చేయాలనుకుంటే ఇలా కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డేలో రిప్లైకి అయితే ట్రై చేస్తాను. అండ్ గైస్ ఇక్కడ దాకా అయితే ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ వీడియో గిట్ట నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోకి అయితే ఇంతే బై. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు.